నిర్గమకాండం 12:42. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఈ రాత్రి ఏందంట, నిన్ను బానిసత్వంలోకి వెళ్ళి, ఆ కష్టాలకి వెళ్ళి, ఆ మాంత్రిక శక్తుల నుంచి వెళ్ళి, దుష్ట దురాత్మల ప్రభావం నుంచి నిన్ను తప్పించినందుకు ఈ రాత్రి మీరు పాటించాలి. ఆయనతో మీరు ఏకమై ఉండాలి, ఏకాత్మై ఉండాలి. ఏక ప్రభావం ఆయన నీకు ఇస్తున్నాడు కదా. ఆయనలో మనం సగభాగం అయిపోయామా? అవునా? లేదు, ఆయనలో మనం పూర్తిగా నిండిపోయామా? నీ హృదయం దేవునికి ఎలా సమర్పిస్తున్నావు ఈ రాత్రి? ప్రభు అదే అంటున్నాడు, చెప్పండి, చదవమ్మా. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఆమేన్. ఇశ్రాయేల్ అందరికీ వాగ్దానాలు ఇచ్చే రాత్రి ఇదే. మీరు ఆచరించేటువంటి ఎన్నో ఆదివారాలు వస్తాయి, ఎన్నో పండుగలు వచ్చడానికి కాదు, మెయిన్ ముఖ్యమైన రాత్రి ఈ రాత్రి. ఈ రాత్రి మీరు దేని మీద నిలబడతారో సిద్ధపరచబడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. 14వ అధ్యాయము 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. ఏంటి ప్రవేశించిందంట? ఐగుప్తుల సేనకును ఇజ్రాయేల్ సేనకు మధ్యలో ప్రవేశించిందంట. ఏంటిది? చదవమా. అది మేఘము గనుక, అది మేఘము గనుక దాన్ని ఎవరు గమనించలేదంట. మేఘము గనుక ఐగుప్తుల సైన్యానికి ఇజ్రాయెల్ సైన్యానికి మధ్యలో దిగేసింది. హల్లెలూయా. నీ కష్టాలు, బాధలు ఇవన్నీ ఉన్నాయా? నీ మధ్యలో ఎవరున్నారు? నీ దేవుడైన యెహోవా. ఈ రాత్రి మీ మధ్యలో ఆయన ఉన్నాడు. మీరు భయపడవద్దా, దిగులు చెందవద్దు. 2025 చూసిన ఈ ప్రజలే 26లో అద్భుతాలు చూడబోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా 22. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలల మీద నడిచిపోయారంట. నీళ్ళని విభజింపగా, ఈ రోజు మీ మధ్యలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు విభజించేస్తున్నాడు. నీటిని డివైడ్ చేసి ప్రజలు ఎలా నడిపించాడో మీ మధ్యలో ఉన్న ప్రతి సమస్యను బయటకు తీసేస్తున్నాడు. ఆ మధ్యలో దిగినదే ప్రభు యొక్క తేజస్సు, ఆయన మేఘం. ఇది ఇప్పుడు మన మధ్యలో దిగి ఉన్నాడు ఆల్రెడీ. హల్లెలూయా. ఈ రాత్రి ఇజ్రాయేలును ఎలాగైతే దేవుడు నడిపించాడో ఈ రాత్రి మనల్ని అలాగే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చదువమ్మా 22. నీళ్ళు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. నీ కష్టం అంటే వీటి నిలబడుతుందంట, కానీ నిన్ను తాకలేడంట. 26లో హల్లెలూయా. వాళ్ళు వెళుతుండగా నీళ్లు గోడల వలె మారిపోయాయంట. నీ సమస్య గోడల వలె నిలబడిపోతున్నది. అవునా, రాళ్ల వలె ఉండిపోతాయి. అవి నిన్ను తాకలేవు, నిన్ను ముట్టలేవు. ఎందుకంటే దేవుడు సముద్రాన్ని విభజించుకొని తన ప్రజలను నడిపించాడు. ఇంకొక మాట చెప్తాను మీకు, వినండి. 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. ఇప్పుడు ఐగుప్తీయులు రథముల మీదికి నీళ్లు పారాలంటే ఎవరు చేయి చాపాలి? ఇప్పుడు ఆశీర్వాదం మన దగ్గర ఉంది. హల్లెలూయా. వాళ్ళు మునిగిపోవాలంటే మోసే నువ్వు చేయొద్దు, లేకుండా నశించరు వాళ్ళు. అలాగే వస్తారు, నీ ఎమ్మటి పడతారు వాళ్ళు. అందుకే చేయొత్తాలా? ప్రభువా చూసుకో, సమస్య వస్తుంది, నన్ను ఎమ్మడిస్తుందయా. ఈ రాత్రి నిన్ను ఎమ్మడించాలనుకొని మంచి హృదయంతో ఇక్కడికి వచ్చాను ప్రభువా. కానీ సమస్య ఇంటి దగ్గరికి వెనక మరి చూస్తే అప్పుల సమస్య కానొస్తుంది, కష్టాల సమస్య కానొస్తుంది, సమాధానం లేని సమస్య కానొస్తుంది. అన్ని భాగాలలో నేను ఇరుక్కుపోయి ఉన్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తంట. ఆ సమస్య ఎలా ఉంటుందంట? మనం చెయ్యి ఎత్తినప్పుడు హల్లెలూయా. మోసే చెయ్యి ఎప్పుడైతే లేపాడో ఫరో సైన్యం అంతా నీళ్ళలో మునిగిపోయి ఇజ్రాయేలులు తేలిపోయారు. వాళ్ళకు మంచి మార్గం, రాజా మార్గం అది. అందుకే నీ తండ్రి రాజు, నువ్వు ఆయన పిల్లలు, మీరు రాజు పిల్లలు, రాజ్యవంశము మనది, రాజులైన యాజక సమూహం ఇది. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి నువ్వు ఆయనతో గడపనికి సిద్ధపడి వచ్చావా? దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. ఇంకొక మాట 15వ అధ్యాయము 20వ వచనము.
మరియు అహారోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తాంబూరను చేత పట్టుకొని ఏం పట్టుకుందాడ మిరియాము? దేవుడు ఇన్ని గొప్ప మాటలు చెప్పినాక నేను ఆగుతానా అన్నది తంబూర చేత పట్టింది. దేవునికి నూతన కీర్తన పాడుచున్నది. అందుకే నూతన వాగ్దానం, నూతన సంవత్సరం, నూతన గీతం పాడుకుంటా మనము రేపు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. మిరియాము పట్టిన తంబూరతో నాట్యమాడి కొన్ని లక్షల మంది మీద దేవుని యొక్క ఆత్మ దిగేటట్టు చేసింది. ఈరోజు మనం ఎంత ప్రభు నామానికి మహిమార్థంగా మనం ఎంతగా ప్రార్థించి ఆయన ఆత్మ దించుకోవాలా, ప్రభు యొక్క ప్రభావం మనం మీద పనిచేయాలా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్నాడు 22వ వచనము, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. హల్లెలూయా. 3 రోజుల ప్రయాణం. అందుకే నేను చెప్తాను, చూసారా, నా వాగ్దానం 3 రోజులు లేదా 3 నెలలు, అంతకెక్కువ ఆగదు నా దేవుడు ఉంచలేడు. హల్లెలూయా. అందుకే 3 రోజుల ప్రయాణం చేసి అక్కడ నిలిచిపోయినారు. కానీ వాళ్ళకు అక్కడ ఏం అనుభవం ఎదురైందంట? చేదు అనుభవం. నీళ్ళు తాగుదామంటే చేదు. అందుకే నేను మారా అని పేరు పెట్టారు. ఈ మారా అనే పేరు ఎవరికి పెట్టారంట? రూతు అత్త పెట్టుకుందంట. నేను మంచిదానని ఇక్కడికి నా పిల్లలతో వచ్చాను, కానీ నేను అందరిని పోగొట్టుకున్నాను. కాబట్టి మోయాబీరాలు అయినటువంటి ఆ స్త్రీ ఏమన్నాడు తెలుసా? నా పేరు ఏమనాలంట? మారా అని పిలవాలి. రూత్ అత్త, అవునా? నా పేరు మారా, ఎందుకంటే నేను చేతి అనుభవం అనుభవించాను, పిల్లలు పోగొట్టుకున్నాను, యజమానుడు పోయాడు, ఒంటరిగా మిగిలాను. నాతో ఆ రూతు ఆమెతో ఒకటి ఉంది కాబట్టి ఆమె అత్తయ్య అని పిలిచినప్పుడు ఆ మాట చెప్తుందంట. ఆ స్థలము వారికి మోసే వచ్చినప్పుడు అక్కడ నీళ్లు తాగుదామంటే ప్రజలకి ఏమీ మంచి వాటర్ లేదు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రాత్రిలో మీరు ఆ మారలాంటి చేదు అనుభవం ఇజ్రాయెల్కి వచ్చినా కూడా ప్రభు ఏం చేశాడు? దాన్ని మళ్ళీ మంచి నీటిగా మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కష్టాలు, బాధల్లో, ఎన్ని బాధలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఈ రాత్రి దేవుడు మీ బాధలు సంతోషంగా మారునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా ఈ యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. ఈ రోజు నుంచి దేవుని అద్భుతాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రాత్రే నీ ఎదుటే ఆయన మహిమ కనపరచబోతున్నాడు. హల్లెలూయా.